జేఎన్‌టీయూకే స్పెషల్ సప్లీకి సంబంధించిన నోటిఫికేషన్‌లు ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి. ఈరోజు ఒకటొచ్చిందండి. అది కూడా లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ కింద కండక్ట్ చేస్తా ఉన్నట్టయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకు అదేంటంటే ఈ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ వాళ్ళకి సంబంధించింది. సో, ఎవరెవరికి ఇచ్చారు ఈ నోటిఫికేషను? దాని గురించి చెప్తాను. ఏం చేయాలి ఏంటి అని కొంచెం తేడా ఉంటదండి వాటికి, వీటికి. బీటెక్ వాళ్ళకి, అఫిలియేట్ వాళ్ళకి. సో, దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక షేర్ ఖచ్చితంగా చేయండి, ఇది అవసరమైన వాళ్ళకు. ఇక టాపిక్‌లో వెళితే ముందుగా చూసుకుంటే ఎంబీఏ 2 ఇయర్స్, మొత్తం 2 ఇయర్స్ ఉంటాయి కాబట్టి 4 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి 4 సెమిస్టర్స్‌కి ఇవ్వడం జరిగింది నోటిఫికేషను. అలాగే ఎంటెక్, ఎంఫార్మసీ వాళ్ళకి అన్ని సెమిస్టర్‌కి ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి ఎంబీఏ గానీ, ఎంటెక్ గానీ, ఎంఫార్మసీ గానీ ఎవరైతే 2021లో జాయిన్ అయ్యారో ప్లస్ ప్రియర్ బ్యాచెస్ రెగ్యులర్ స్కీమ్ కింద ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కోర్స్ వర్క్ కంప్లీట్ చేశారో, ఎవరికైతే డబల్ డ్యూరేషన్ కంప్లీట్ అయిందో కోర్సులో వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉండి ఉన్నట్టయితే దీనికి ఎలిజిబుల్. ఇక ఎంసీఏ పరంగా చూసుకుంటే 1, 2, 3 సెమిస్టర్స్ ఉంటాయి. 1, 2, 3 ఇయర్స్ ఉంటాయి. సో, అన్ని సెమిస్టర్స్కి వీళ్ళు పిలవడం జరిగింది. అయితే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే 2019లో జాయిన్ అయ్యారో దాని ప్రియర్ బ్యాచెస్, మళ్ళీ 2020లో జాయిన్ అయిన, 2021లో జాయిన్ అయిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో R20 వాళ్ళు, 2018 మళ్ళీ 2019 లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్, ఈ రెగ్యులర్ స్కీమ్లో ఎవరైతే కోర్స్ వర్క్ కంప్లీట్ చేశారో, ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయో, డబల్ ది డ్యూరేషన్ అయిపోయిందో కోర్సు, వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఎవరైతే క్యాండిడేట్స్ 2014లో జాయిన్ అయ్యారో వాళ్ళకి, మళ్ళీ ప్రియర్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ స్కీమ్ కింద వాళ్ళకి ఈ ఎగ్జామినేషను ఎలిజిబిలిటీ అనేది ఉండటం అయితే జరిగిందనమాట. ఇక ఎగ్జామ్స్ వచ్చేసరికి ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకు, ఇప్పుడు చెప్పిన కోర్సుల వాళ్ళకు అఫిలియేటెడ్ కాలేజెస్ ప్లస్ ఐఎస్టి ప్లస్ వచ్చేసరికి ఎస్ఎంఎస్ అండ్ ఎఫ్టి కాలేజెస్కు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ జేఎన్‌టీయూకేలో రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేవి మీరు ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే వితౌట్ లేట్ ఫీ 23rd March 2026 లాస్ట్ డేట్, 500 రూపీస్ ఫైన్తో 26th March 2026 లాస్ట్ డేట్, 1000 రూపీస్ ఫైన్తో 28th March 2026 లాస్ట్ డేట్. అప్లికేషన్ అనేది ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జేఎన్‌టీయూకే కాకినాడకి సబ్మిట్ చేయాలి. ఒక సబ్జెక్టుకి కానీ ఒక ప్రాక్టికల్కి కానీ 2000 రూపాయలు. ఈచ్ సెమిస్టర్కి సెపరేట్ అప్లికేషన్, మీకు తెలియదు కాదు. మీ ప్రిన్సిపాల్ గారు వాళ్ళు చెక్ చేస్తారు మీరు ఎలిజిబులా కాదా రిజిస్ట్రేషన్. కానీ హాల్ టికెట్స్ అనేవి మీ కాలేజ్ ప్రిన్సిపల్స్గా ఇస్తారనమాట ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. అయితే మీరు ఫీజు పే చేసినంత మాత్రాన ఎలిజిబిలిటీ అవుతారు ఎగ్జామ్ కానీ గ్యారంటీ లేదు. అంటే ఎక్కడన్నా బొక్కలుంటే ఇక అది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ వచ్చేసరికి మీ కాలేజ్ ప్రిన్సిపల్సే 9వ తారీఖు ఏప్రిల్ 2026, 10వ తారీఖు ఏప్రిల్ 2026 సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే హాల్ టికెట్స్ అనేవి మీ కాలేజీలో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా యూనివర్సిటీలో జరుగుతాయి కాబట్టి ఎవరైనా ట్రాన్స్ఫర్ క్యాండిడేట్స్ కనుక ఉన్నట్టయితే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటు. సో, దీంతో పాటు సిలబస్ కాపీస్, కోర్స్ స్ట్రక్చర్, రిలవెంట్ అకాడమిక్ రెగ్యులేషన్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా అటెస్ట్ చేయించి మీ ప్రిన్సిపాల్ గారితో ఏదైతే సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారో వాటిని కంపల్సరీగా ఈ అప్లికేషన్తో పాటు ఈ మార్క్స్ మెమోస్ అటెస్ట్ చేసినవి జిరాక్స్లతో పాటు పంపించాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక పేమెంట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ, లేట్ ఫీ అయినా కానివ్వండి, వితౌట్ లేట్ ఫీ అయినా కానివ్వండి వచ్చేసరికి ఆన్లైన్ లింక్ ఇస్తారండి. దాని ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఆ పోర్టల్లో 4వ తారీఖు ఏప్రిల్ 2026 నుంచి 6వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. పేమెంట్ ఫాము అనేది జనరేట్ అవుతుందని మీ ఫీ పే చేసిన తర్వాత. అయితే ఆ ప్రింటెడ్ పేమెంట్ ఫామ్ కూడా మీ కాలేజీ వాళ్ళు ఈ అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇది.